హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు వంకాయ మెంతికూర కోడిగుడ్డు ఇగురు ఎలా చేయాలో చూద్దాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన మెంతి కూరను వేసుకోవాలి. ఇక్కడ నేను మెంతి కూర పెద్ద ఆకు తీసుకున్నాను. ఈ మెంతి ఆకు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే చేదు అస్సలు ఉండదు, ప్లస్ వంకాయ కూరకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. వంకాయల్ని ఈ విధంగా కట్ చేసి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే వంకాయలు త్వరగా మగ్గుతాయి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 టమోటాల్ని కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. అందులో ఉడికించి ఉంచుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టి సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయినట్లే. వంకాయ మెంతి కూర కోడిగుడ్డు కూర రెడీ అయినట్లేనండి. ఈ కర్రీ రైస్ లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.